హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? మీరంతా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు మళ్ళీ వేరే వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఇది చూస్తున్నారా, కనిపిస్తుంది కదా, ఇది మర్వం మొక్క అండి. ఆకులు పెద్దగా లేవు, కానీ ఇది మర్వం మొక్క. చాలా పెద్దగా ఉండేది, సమ్మర్లో పోయిందండి అంతా. ఇది కొంచెమే, దీన్ని చాలా జాగ్రత్తగా మేము సేవ్ చేసాము, కాపాడామన్నమాట. ఈ మొక్క ద్వారా ఇప్పుడు దీనికి ఉన్నటువంటి చిన్న కొమ్మలు ఉంటాయి కదా, దీని ద్వారా మనం కొత్తగా మొక్కలు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూసేద్దామండి. దాని కొరకు మేము ఏమేం చేస్తున్నాం అనేది మీకు చూపిస్తాను. పదండి చూద్దాం. ఇక రెడీ, లెట్స్ గో. చూస్తున్నారు కదా, ఇది మొత్తము దానికి కావాల్సినటువంటి మట్టి అన్నమాట. ఇది వచ్చేసి మా పాత కుండీలో మట్టి అండి. ఇది కనిపిస్తుంది కదా, కొత్త మట్టి మాకు కొంచెం కష్టం దొరకడము. అంటే ఇక్కడంతా మంచి మట్టి కాదనమాట మా ఏరియా. సో పాతది కుండీలో ఉన్నదాన్ని మేము ఇలా మళ్ళీ రీయూజ్ చేస్తున్నాము. దాంతోపాటుగా కౌ డంగ్ అండి. ఇది బాగా డ్రైగా పౌడర్గా ఉంది, అలాంటిది తెచ్చుకున్నాం మేము. గోశాల ఉంటుంది కదా, అక్కడ నుండి తెచ్చామన్నమాట. ఇది కౌ డంగ్ మిక్స్ చేసుకుంటున్నాము. తర్వాత ఇది వచ్చేసి మా కిచెన్ కంపోస్ట్ అండి. కిచెన్లో మేము వాడినటువంటి కూరగాయల పీల్స్, పాడైపోయిన కూరగాయలు కొన్ని ఉంటాయి కదా, ఒకటో రెండు అలాంటివి, మొత్తం ఆకులు అవి ఇవి ఉంటాయి కదండి, కాడలు, అందరికీ తెలిసిందే కదా కిచెన్ కంపోస్ట్. అది మొత్తం మిక్స్ చేసుకుంటున్నాం అన్నమాట. 3 థింగ్స్ ఉన్నాయి ఇందులో. ప్రజెంట్ అయితే మా దగ్గర అవే కలుపుతున్నామండి. దీంట్లో మళ్ళీ ఏమీ లేదు, పుట్టిగా మట్టి ఒకటి న్యాచురల్గా, అది కూడా మా దగ్గర కుండీలో, పాత కుండీలో ఉన్న మట్టి కలిపాము. ఆ తర్వాత కౌ డంగ్ ఒకటి, కిచెన్ కంపోస్ట్, ఇలా చక్కగా 3 తీసుకొని మిక్స్ చేసుకోవాలండి. కింద పడితే స్లాబ్ అంతా అయిపోతుంది అనేసి మేము ఇట్లా ఒక చిన్న రైస్ యూస్ చేసిన బ్యాగ్ ఉంటుంది కదా, రైస్ బ్యాగ్, దాంట్లో వేసేసి పైనుంచి దాని మీద పెట్టి చక్కగా ఇలా మిక్స్ చేసుకుంటున్నామండి. చూడండి, ఇలా మిక్స్ చేసుకొని మొత్తం అంతా కలవాలి కదా. అన్నీ ఉన్నటువంటి 3 టైప్స్ ఆఫ్ ఈ మాన్యూర్ కావచ్చు, కంపోస్ట్ కావచ్చు, మట్టి కావచ్చు, సాయిల్, ఇవన్నీ మిక్స్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు మనము ఇలాంటి మిక్స్ చేసుకొని చక్కగా అన్నీ కలిపేసుకొని దానిని మనం ఇప్పుడు కుండీల్లో నింపుకోవాలి. మేము చాలా అంటే 4-5 మొక్కలు తయారు చేద్దాం అనుకుంటున్నాం కదండి. అంటే పోయింది కదా, మళ్ళీ మర్వం అనేది చాలా బాగా వస్తుంది. మాకు 2-3 కుండీల్లో ఉండే లాస్ట్ ఇయర్. నేను చూపిస్తాను, పాత వీడియో ఒకటి ఉంది, అది కూడా పెడతాను. చూడండి ఎలా వచ్చిందో. ఈ కుండీలు ఇలా ఇప్పుడు మళ్ళీ కావాలి కాబట్టి ఇలా 2-3 కుండీల్లో పెట్టుకుందాం అనుకుంటున్నాం. మళ్ళీ చచ్చిపోతే మొక్క బాధ అనిపిస్తుంది కదా, అదే పోతే, అందుకని 2 కుండీలు. ఈ కుండీ మేము తయారు చేసుకున్నాం అండి ఇంట్లో. చూసారా ఎంత, కాకపోతే కొంచెం మందంగా వచ్చింది. ఇలాంటివి పెడదామని తయారు చేసాం అనమాట. ఇది ఇంకో కుండీ చూడండి, ఇది కూడా చిన్న కుండీ చేసాము. ఇది కూడా ఇంట్లో మేమే తయారు చేసుకున్నామండి. ఒక పాత చిన్న కుండీ ఉంటే దాని ద్వారా దాన్ని ఇలా మేము లోపల వేసేసి సిమెంట్ అనేది ఇట్లా చేసాము మాకు వచ్చినట్లుగా. ఇంకొకటి నింపుకుంటున్నాను చూడండి. ఇందులో కూడా అవి మొక్కలు పెట్టేద్దాము. అవి కాడలు చక్కగా కొమ్మల ద్వారానే మొక్కలు వస్తాయండి. ఇవి మీకు తెలిసి ఉండొచ్చు, అందరికీ తెలిసి ఉండొచ్చు, బట్ ఏంటంటే చూపిస్తున్నాము. మేము చేస్తాము, ఇలాగే చేస్తాము ప్రతిసారి కూడా. ఏదైనా మొక్క చనిపోతుంది, లేదు అది పోతుంది, పురుగులు ఏమన్నా కొట్టేసాయి, పాడు చేస్తున్నాయి అనుకుంటే మేము మళ్ళీ చక్కగా చేస్తాము, వేసుకుంటాం అన్నమాట ఇలాగ మొక్కలు కొమ్మల ద్వారా. చూడండి, ఇది కుండీ కదా, మీరు చూడండి. ఈ కుండీలో ఉన్నటువంటి మొక్కని మేము కట్ చేసి ఇప్పుడు దీంట్లో పెడదామన్నమాట. ఇలా చిన్నగా కట్ చేసుకొని కొమ్మలు ఇలా కత్తిరించుకోవాలి. కత్తిరించుకొని కొంచెం ముదురుగానే ఉందండి కొమ్మలు కూడా, కొంచెం ముదురువే పెడుతున్నాము కొమ్మలు, చిన్నవేమీ కాదు. చూడండి చక్కగా ఇలా కట్ చేసుకొని
కొన్ని కొమ్మలు అనేవి సెలెక్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉండాలి దాని కొమ్మ అనేది, మరీ లేతగా ఉన్నా కూడా అది మళ్ళీ రాదు, రీగ్రోత్ అవ్వదన్నమాట. లేత మొక్కలో వేర్లు అనేవి రావు. అందుకని ఇలాగా కట్ చేసుకొని చిన్నగానే మంచిగా గట్టిగా ఉన్నాయి కట్ చేసాం. మిగిలింది పక్కకు పెట్టేసుకొని చూసారుగా ఇవి అన్నమాట కొమ్మలు. చూడండి ఎలా ఉన్నాయో, మంచిగా గట్టిగా ఉన్నాయి కొమ్మలు. వీటిని మేము చిన్నగా మళ్ళీ 2 పోర్షన్స్లో కట్ చేసి 2 పార్ట్స్గా ఇట్లా చక్కగా మళ్ళీ 2-3గా పెట్టుకుందామండి. ఒకే చోట ఒకటే కొమ్మ పెడితే మళ్ళీ వస్తుందో రాదో అన్న డౌట్ ఉంటుంది కదా. అలా కాకుండా ముందు జాగ్రత్తగా మనము 2 కొమ్మలుగా కత్తిరించుకొని 2-2గా 2-3 కలిపి పెట్టుకుంటాం. ఎంత బాగా స్మెల్ వస్తుందండి, అసలు చాలా స్మెల్ ఉంటుంది ఇందులో. అందరికీ తెలిసి ఉండొచ్చు, కొంతమంది దవనం అంటారటండి, మేమైతే మరువం అంటాం దీన్ని. ఇది మరువము. దవనం ఆకులు వేరేగా ఉంటాయి, అది మాకు దొరకలేదండి. దవనం చాలా ట్రై చేసాము. ఇది కొంచెం పెద్ద కొమ్మ, సో 3 ముక్కలుగా కట్ చేసుకున్నాం అన్నమాట. ఇట్లా డివైడ్ చేసి మనం ఇట్లా కట్ చేసుకొని చిన్న మొక్కలుగా కట్ చేసుకొని కనుక మనము కుండీల్లో పెట్టుకుంటే ఈ కొమ్మలు చక్కగా అవి మనకి కొత్త మొక్కలు రావడానికి చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది. మొక్క చూసారుగా ఎలా ఉందో. దీనికి కింద ఉన్నటువంటి ఆకులు అలా తీసేస్తామన్నమాట. తీసేసి కింద కొంచెము దాని బ్రాంచ్ ఉందిగా, అది కనిపించాలి. మొక్క మరీ ఆకులు పోతాయి అనేసి ఇలా తీసేస్తాము. తీసేసిన తర్వాత కింద దానికి చక్కగా క్లీనప్ చేసుకోవాలి. 4-5 ఆకులు ఉంటాయి కింద, అవి తీసేసి కాండం వరకు మాత్రమే ఉంచుకోవాలన్నమాట, ఉండనివ్వాలి. అలా ఉండనిస్తేనే మనకి కింద వేరు రావడానికి మంచిగా యూజ్ అవుతుంది. అన్నిటికీ అలా తీసేసుకుంటున్నాం చూడండి. చక్కగా ఇలా తీయాలి. మీరు కూడా ఎప్పుడన్నా మొక్కలు ఇలా నాటుకోవాలి కొమ్మల ద్వారా అంటే ఇలా చేయండి, మంచిగా వస్తాయి మొక్కలు కూడా. చాలా బాగా అంటే చాలా తొందరగా గ్రోత్ వస్తుందన్నమాట. కొత్త మొక్క ఫామ్ అవ్వడానికి ఇది మంచిగా పనిచేస్తుంది ఈ చిట్కా అనేది. ఇప్పుడు మేము అలోవెరా తీసుకున్నామండి. అలోవెరా జెల్ ఉంటుంది కదా, ఆ జెల్ ద్వారా ఈ మొక్కల్ని మేము పెడతామన్నమాట. ఎప్పుడు అంతే, అలోవెరా జెల్ని కొంచెం దాంట్లో అప్లై చేసి పెడతాము. ఇలా అలోవెరా ఆకుని ఇలా తుంచేసి కట్ చేసుకొని దాన్ని ఇలా డివైడ్ చేసుకొని దాంట్లో ఉన్నటువంటి ఆ జెల్ ఉంది కదా, ఆ జెల్ ఆ కాండంకి మంచిగా పట్టేలాగా అలా పెడతామన్నమాట. జ్యూస్ అంతా దానికి, ఆ జెల్ అంతా అదే దానికి అతుక్కునేలాగా అనమాట. అంటే ఆ కొమ్మలకి అతుక్కునేలాగా. ఇది మనము జెల్ ఎందుకు అప్లై చేస్తున్నాము ఈ కొమ్మలకి అంటే, ఇది మనకి రూటింగ్ హార్మోన్గా పనిచేస్తుందండి. యాక్చువల్గా అందరూ బయట తెస్తారు, దొరుకుతుందని చెప్తుంటారు, కానీ మేము ఎప్పుడు యూజ్ చేయలేదండి, ఇదే యూజ్ చేస్తాము. సో అలోవెరా జెల్లే మేము అప్లై చేస్తాము ఆ కొమ్మల కాడలకి కింద. ఆ తర్వాత దాన్ని అలా ఉంచిన తర్వాత ఇలా కుండీల్లో చిన్నగా మనం ఇందాక మట్టి నింపి పెట్టుకున్నాం కదా ఈ ఆ పాట్స్లో ఇలా చిన్నగా హోల్స్ అనేవి చేసుకొని అందులో ఆ కొమ్మల్ని ఉంచేద్దామండి. ఉంచేసిన తర్వాత మనకి దాదాపు ఒక 15 days 1 week పడుతుంది. ఈ 15 days 1 weekలో మళ్ళీ మనకి కొత్తగా వాటి రూట్స్ అవి వస్తాయన్నమాట, రావడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ చూపిస్తాను నేను ఎలా వచ్చింది ఏంటి అనేది. మీరు కూడా మీ ఇంట్లో ఇలా ఉంటే కానీ చనిపోతుంది అని దాన్ని వదిలేయకుండా కొంచెం ఉన్నా కూడా 1-2 చిన్న బ్రాంచెస్ ఇలా తీసి ఇలా వేరే కుండీలో పెట్టుకోండి, నాటుకోండి. చక్కగా మళ్ళీ వస్తుంది అన్నమాట. ఇది ఇంట్లో మనము వాడతాము, పూలలో వాటిలో వేసి పూలు అమ్మే వాళ్ళు కడుతూ ఉంటారు కదా, మంచి స్మెల్ కోసం అలా కలర్ఫుల్గా రావడానికి, వైట్ ఫ్లవర్స్లో గ్రీనిష్గా కనిపించడానికి, అందంగా మాల కనిపించాలంటే పూల మాల అలా కడుతుంటారు కదా. చాలామంది పెట్టిన వాటిలో పెళ్ళిళ్ళకి వీటికి కూడా ఇలాంటి దండల్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. మంచి స్మెల్ కూడా వస్తుంటుంది కదా,
మంచి ఎంత బాగుంటుందో, అన్ని సెంట్లు అవి పర్ఫ్యూమ్స్ కాకుండా ఇది న్యాచురల్గా స్మెల్ వస్తుంది కాబట్టి యూస్ చేస్తూనే ఉంటారు చాలామంది. సో ఇలా ఈ మొక్కలు మనం ఇళ్ళలో పెంచుకుంటాము కదా, ఎందుకంటే చూడడానికి చాలా అందంగా బుషిగా వస్తాయి. అండ్ ఆ స్మెల్ అండి ఈ మొక్కల్లో వచ్చినప్పుడు ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. ఆ గాలికి ఊగుతున్నా కొంచెం టచ్ చేసినా కూడా ఆ స్మెల్ అనేది చాలా చాలా బాగా వస్తుందండి. అసలు చూసారా, రెండిట్లోకి మనము ఇలా షిఫ్ట్ చేసేసుకున్నాము మొక్కల్ని, ఆ కొమ్మల్ని ఇలా పెట్టుకున్నాము కదా. ఇంకొకటి చూద్దాము, ఇంకొక దాంట్లోకి ఇలా పాటింగ్లో ఈ పాట్లో పెట్టుకుంటే చిన్న చిన్న పాట్స్లో ప్రిఫర్ చేస్తామండి. అవి మంచిగా వచ్చిన తర్వాత ఖుషిగా అప్పుడు వేరే ఏదైనా పాట్ పెద్దది ఉంటే దాంట్లో మళ్ళీ షిఫ్ట్ చేస్తాము. వింటర్లో రెయినీలో అలా అయితే షిఫ్ట్ చేసుకున్న ప్రాబ్లం ఉండదు, కానీ కొంచెం సమ్మర్ కానీ ఇప్పుడు ఎండ ఉన్నా కూడా కొంచెం ఇబ్బంది అండి, పెరగవన్నమాట, కొంచెం ఛాన్సెస్ ఉండవు. అందుకే ఇలా మేము పెట్టుకుంటామన్నమాట. ఇప్పుడు ఈరోజు వాతావరణం చల్లగానే ఉంది కదా, వెదర్ కాస్త అనేసి ఇలా పెట్టాము. చూసారుగా, ఇది చూడండి మొత్తం 4 పాట్స్. ఇవన్నీ ఏంటి అన్ని పాట్స్ కాదు కనుక అనుకోకండి, అవి 2 అయితే పాట్సే, ఇది కూడా పాటే, తెలుసు కదా. ఇది వచ్చేసి ఇంట్లో ఒక ప్లాస్టిక్ డబ్బా లాంటిది ఉంటే దాంట్లో అది కూడా వాడేసాము, వేస్ట్ చేయమన్నమాట. దీనికి ఇప్పుడు కొద్దిగా వాటర్ చల్లేసుకొని ఇట్లా పట్టేసి వాటర్ పెట్టేసి, కొంచెం తడి ఉండాలి కదండి, మళ్ళీ అయితే మొక్కలు కొంచెం ఆరిపోతాయి. అట్లా ఆరకుండా ఆ సాయిల్ అనేది కొంచెం వెట్గా ఉండేలా చూసుకోవాలి. మరీ ఎక్కువగా పోయొద్దు, కొంచెం ఎక్కువగా మట్టి ఉంది కాబట్టి కొంచెం ఎక్కువగా పోస్తున్నాం అనమాట. ఇలాగా దీన్ని ఇప్పుడు మనం కంప్లీట్ అయిపోయిందండి ఈ ప్రాసెస్ అనేది. ఇప్పుడు చక్కగా వాటిని మనం ఒక నీడలో పెట్టుకోవాలండి, ఎండ లేకుండా, ఎండ తగలకుండా 1 or 2 days మనం నీడలో పెట్టుకోవాలన్నమాట వీటిని. ఎందుకు అంటే ఎండలో పెడితే మళ్ళీ ఆ ఎండకి ఎండ ఎక్కువైపోతే చనిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా ఒక పిల్లరును ఇట్లా పెట్టి వాళ్ళకి మధ్యలో పెట్టుకున్నామండి. ఇలాగ మేము ఈ 4 కుండీలని చూడొచ్చు మీరు, 4 పాట్స్ని కూడా ఇలా పెట్టుకున్నాము. ఇది మంచిగా రావాలని వస్తే నేను మళ్ళీ చూపిస్తాను, వస్తుంది తప్పకుండా. నేను మళ్ళీ మీకు ఈ పాట్స్లో ఎలా వచ్చింది ఏంటి అనేది చూపిస్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోతో నేను ఇప్పుడు ముగిస్తున్నానండి. మళ్ళీ మీకు నెక్స్ట్ వీడియోలో ఇది ఎలా వచ్చింది ఏంటి చెప్తాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్